అద్దంకి దయాకర్ గారు, లక్ష్మీనాథ్ గారు, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. ముందు దాస శ్రవణ్ గారితో మాట్లాడతాను. ఎందుకంటే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రవణ్ గారు కొన్ని క్వశ్చన్లు రేజ్ చేశారు. ఏకంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ కూడా రాశారు. దానికి సంబంధించి చాలా అంశాలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం కూడా ఇచ్చినట్లు కనిపించింది. అంటే శ్రవణ్ గారు పేరు తీసుకొని లైట్గా కొట్టిపడేసిన అంశాలకు మాత్రం ఆయన రియాక్ట్ అయ్యారు. చాలా అంశాలకి ముందు శ్రవణ్ గారితో మాట్లాడతాను. శ్రవణ్ గారు, మీరు ఢిల్లీలోనే ఉన్నట్టున్నారు. ఈ లెటర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞప్తి అని. ఇందులో కుల గణాంక సర్వే అసెంబ్లీకి ఎందుకు చేర్చలేదు, ప్రజలకు ఎందుకు విడుదల చేయలేదు, భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికను జూలై 19న స్వీకరించినా ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదు, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు చేశారు. బీసీ రిజర్వేషన్లకి అసెంబ్లీలో చర్చించకపోవడాన్ని మీరు తప్పుపట్టారు, ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ముందు క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత రిపోర్ట్లు నిన్న మొన్నే వచ్చాయనే రకంగా చెప్పారు ఆయన. ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. మీ అనుమానాలకు, మీ లేఖకు సమాధానం వచ్చినట్లు భావిస్తున్నారా? నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఏదో తాత్సారం చేయడం కోసమో లేకపోతే బహుజనులను మభ్యపెట్టడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం లెక్క కనబడుతుంది తప్ప సీరియస్ గా ఆయనకు బీసీ రిజర్వేషన్స్ అమలు చేయించాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడట్లేదు. రెండవది, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మనకు మార్చ్ 25 నాడు బిల్స్ పాస్ అయినాయి. ఆ బిల్స్ అదే సేమ్ డే దే బీన్ సెంట్ టు గవర్నర్. మార్చ్ 25 అంటే అదే రోజు గవర్నర్ కి పోయినాయి. మేబీ ఒక 2-3 days లో గవర్నర్ వుడ్ హ్యావ్ సెంట్ ఇట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మార్చ్ లో బిల్ పాస్ అయింది, గవర్నర్ పోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయింది. ఏప్రిల్ రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. మేలో మాట్లాడలేదు, జూన్ లో మాట్లాడలేదు, జూలై వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్ మీద లేకపోతే ఇంకోళ్ళ మీద నేను ఒత్తిడి పెడతా అని చెప్పని ప్రయత్నం చేసిండ్రు. ఈ బిల్లుల గురించి లేకపోతే 9th షెడ్యూల్ ఇన్కార్పొరేట్ చేయడానికి ఆ బిల్లుల గురించి మాట్లాడతా అని చెప్పి ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మధ్యలో మళ్ళీ ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు. ఇది పూర్తిగా కూడా ఒక కాంట్రడిక్టరీ అప్రోచ్ దట్ ఈజ్ అడాప్టింగ్. హీఈస్ కన్ఫ్యూజింగ్. ఆయన కన్ఫ్యూజ్ అయినరా, మొత్తానికి మాత్రం తెలంగాణ సమాజాన్ని బీసీలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ డిలే వల్ల, ఈ డాడ్జ్ వల్ల, బిల్స్, ఆర్డినెన్స్ ఇదంతా వల్ల దానికి సమాధానం చెప్పలేదు ఆయన. రెండవది ఏంటి అంటే సార్, నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది ఆయన మార్చిలో పెట్టేసి ఆర్డినెన్స్ బిల్లో ఏదో రకంగా తీసుకొచ్చి మాకు 42% రిజర్వేషన్లు ఇస్తే మేము ఇన్ని ప్రశ్నలు అడగము, ఇన్ని రకాలుగా ఆయన చేస్తున్నటువంటి ప్రాసెస్ లేకున్నాస్ ను అడగము. ఆయన చేయలేదు కాబట్టి ఇవాళ మేము అడగాల్సి వస్తా ఉంది. ఇవాళ నువ్వు కాస్ట్ సర్వే 160 కోట్లతో చేసినావు. నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ గురించి నువ్వు అసెంబ్లీలో పెట్టినా అని ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అబద్ధం ఆడేస్తున్నారు. నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో రిపోర్ట్ ఇంకోటి ఏమంటాడు, వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచాలి కాబట్టి ఎవడు అడుగుతున్నాడు? కళ్యాణ్ ఇన్ఫర్మేషన్, శ్రవణ్ ఇన్ఫర్మేషన్, దయాకర్ గారి ఇన్ఫర్మేషన్, లక్ష్మీనారాయణ గారి ఇన్ఫర్మేషన్ అడుగుతలే. ఏ పల్లెలో ఏ కులం వాళ్ళు ఏ రకంగా పొలిటికల్ గా వెనుకబడి ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ డేటా చెప్పాలా. అది ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, ఇట్స్ సుప్రీం కోర్ట్ ట్రిపుల్ టెస్ట్ ఆబ్లిగేషన్. అది చెప్పకుండా రైట్ టు ప్రైవసీ అని చెప్పని ముఖ్యమంత్రి గారు దాటవేత చేస్తూ నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టినాను అబద్ధం ఆడిండ్రు ఒకటి. రెండవది, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారు మీరు? ఇట్ ఈస్ టు సబ్స్టాన్షియేట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. అది కూడా యూనిట్ వైజ్. నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టావు? తర్వాత నిన్న సుదర్శన్ రెడ్డి గారిని అడిగితే కేబినెట్ లో మేము అప్రూవల్ చేసుకున్నాక పెడతాము అని చెప్పారన్నారు. మొత్తానికి ఏంటంటే రిపోర్ట్లన్నీ పెండింగ్ లో పెడతారు. ఆర్డినెన్స్ కాపీ అన్న మా దయాకర్ గారి కన్నా వచ్చిందా అడగండి. ఎందుకంటే ఆయన వారి శాసన మండలి సభ్యులు, గవర్నమెంట్ లో సీనియర్ నాయకుడు ఇప్పుడు ఆయన, కాబట్టి ఆయన కన్నా వచ్చి ఉండాలి. ఎవరికి మీరు ఆర్డినెన్స్ కాపీని పంపరు. మీరు ఏ పిఆర్ యాక్ట్ ను ఏ సెక్షన్ లో మీరు అమెండ్ చేసిన రోజు మీరు బయటికి పంపరు. తర్వాత ఇంకొక పెద్ద పరేషాన్ అంతా ఏంటంటే సబ్ కేటగరైజేషన్ చేస్తా అన్నారు. నేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 2018లో మా దయాకర్ గారి కెరుక వారితో చర్చ చేసి మరి మేము కోర్టులో కేసులు వేసి సబ్ కేటగరైజేషన్ గురించి కొట్లాడుతున్నాం. ఆయన కూడా సబ్ కేటగరైజేషన్ కావాలని దయాకర్ గారు అంటారు. దాని గురించి మాట్లాడితే 42 వచ్చినాక చూసుకుంటా అని చెప్పని మాట్లాడతాడు. బట్ వెన్ యూ ఆర్ అమెండింగ్ ద పంచాయత్ రాజ్ యాక్ట్, వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ టాక్ అబౌట్ ది సబ్ కేటగరైజేషన్ అంటే సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణికి పాల్పడ్డాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, మీరు ఇవాళ రిపోర్ట్లు బయట పెట్టారు, భూసాని రిపోర్ట్ బయట పెట్టారు. తర్వాత ఆర్డినెన్స్ పైన గవర్నర్ గారు ఏదో
క్వేరీ పెట్టిండ్రు అని చెప్పని బయట వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతారు సందేహాలు అభ్యంతరాలు అడుగుతారు, ఏముంది అందులో లవ్ అఫైర్ బిట్వీన్ రేవంత్ రెడ్డి గారు అండ్ గవర్నర్ అండి. మేము 2.5 కోట్ల మంది బీసీలో మేము ఎదురు చూస్తున్నాం. మేము ఇట్లా క్షణం మేము ఒక యుగం లెక్క ఎదురు చూస్తున్నాం. ఏం గవర్నర్ ఏమంటాడు, రాష్ట్రపతి ఏమంటారు, మా 42% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయని చెప్పని మేము క్షణం ఎదురు చూస్తున్నాం. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏదో వస్తాయి చెప్పుకుంటాము అని అంటే రేపు పుట్టుకున్న ఆర్డినెన్స్ చెల్లనేరుదని గవర్నర్ గారు ఎత్తేస్తారు, బిల్స్ పనికిరావని చెప్పని వెనుకకు పంపిస్తారు. మేమేం చేయాలి? మళ్ళా తలకే గుద్దుకొని సావాలన్నా? మేమంతా బీసీలము. ఏం చేసినా అది కాదు శ్రావణ్ గారు, ఏం చేసినా ప్రభుత్వమే చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి కదా. మీకు 42% కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అన్నారు, అది వస్తుంది కాబట్టి వెయిట్ చేయొచ్చు కదా మీరు. అంటే మీకు రిపోర్ట్ ఇవ్వడం వల్ల కళ్యాణ్ గారు మీరు టైం లైన్స్ చూడండి. మార్చ్ 25 బిల్లు పాస్ అయింది, మార్చ్ 25 గవర్నర్ దగ్గర పోయింది, దాని తర్వాత ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై పోతున్నది. మీరు ఇప్పుడేమంటా ఉండు సెప్టెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది అని అంటాడు. నువ్వు ఈ లోపు ఆర్డినెన్స్ కట్ అయిందో తెలియదు, బిల్లు కట్ అయిందో తెలియదు, 9th షెడ్యూల్ కట్ అయిందో తెలియదు. ఇక చూసినావా హైకోర్టు చెప్పింది కాబట్టి నేను ఎన్నికలు కండక్ట్ చేస్తా అని చెప్పని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది పాత రిజర్వేషన్ తో ఇస్తాయి, మా నోట్లో మన్ను పడుతుంది కదా. ఓకే, అందుకే ట్రాన్స్పరెన్సీ ఉండాలంటున్నా, అందుకే అకౌంటబిలిటీ ఉండాలంటున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అంటే పారదర్శకంగా పనిచేయాలా. ఇట్స్ రైట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి. ఫైనల్ గా మీ అనుమానమే నిజమై పాత రిజర్వేషన్ల ప్రకారం గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్తే స్థానిక ఎన్నికలకి ఖచ్చితంగా అది వాళ్ళకు నష్టం, మీకు లాభమే కదా. సార్ నాకు రేవంత్ రెడ్డికి నష్టం అవుతుందా, బీఆర్ఎస్ కు లాభం అవుతుందా క్వశ్చన్ కాదు. బీసీ బంధువులకు లాభం జరగాల. అణగదొక్కబడ్డ తరతరాలుగా అణగదొక్కబడ్డటువంటి ఒక రిజర్వేషన్లు రాకుండా బానిసలుగా బతుకుతున్నటువంటి ఒక బీసీలు సాధికారికంగా జడ్పీటీసీలు కావాలా, ఎంపీటీసీలు కావాలా, సర్పంచ్లు కావాలా, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలా, వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాలా. అది పోరాటం. ఇది పార్టీల పంచాయతీ కాదండి, అణగదొక్కబడ్డ జాతుల పంచాయతీది. దాని గురించి పారదర్శకంగా సమాధానం చెప్పమంటే వాళ్ళు అడుగుతారు, మేము చెప్తామని అంటారు. వాట్ ఇస్ దిస్? అసెంబ్లీకి చెప్పారు, కౌన్సిల్ కి చెప్పారు, వారు ఒక్కరే తెలుసుకుంటామంటే ఎట్లనండి? కనీసం మా దయాకర్ గారి కన్నా చెప్పాలా? అడుగుతాను, దయాకర్ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, దయాకర్ గారిని అడుగుతాను.